సరే, అయితే ఇప్పుడు మనం ట్రీట్మెంట్స్కి వెళ్తే కనుక ఈ హార్ట్ అటాక్కి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి? ఓకే. యూజువల్గా హార్ట్ అటాక్ వస్తే మనకు ఆల్రెడీ డిస్కస్ చేసిందంటే మన బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఉంటాం అనమాట. సో ఈ బ్లాక్స్ ఉన్నప్పుడు మన ట్రీట్మెంట్స్ మేజర్గా ఉండేది రెండు. ఒకటి పీటీసీఆర్ పీసీఏ, పర్క్యూటేనియస్ ట్రాన్స్లిమినల్ యాంజియోప్లాస్టీ అంటాం, అంటే స్టంటింగ్, అంటే కొరనరీ స్టంటింగ్ అంటాం అందరికీ అర్థమయ్యే భాషలో. రెండోది సిఏబీజీ, కొరనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటాం. చాలా మంది మనం వాడుకలో ఉన్న భాష బైపాస్ సర్జరీ అంటాం, లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం అనమాట. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చాలా వస్తాయి, స్పెసిఫిక్గా దీనికి ఇచ్చేదాన్ని మనం బైపాస్ సర్జరీ అని పిలుస్తాం అనమాట. ఇది సో ఫస్ట్ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. అది అందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉండాలి ఎప్పటికి కూడా. సో యూజువల్గా మన బ్లాక్స్ డివైడ్ చేస్తాం, యూజువల్గా అప్ టు 30, 30 to 50, 50 to 70, 70 to 90, 100% ఇట్లా. సో మన బ్రాడ్గా 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం, ట్రీట్మెంట్ బేస్డ్ గ్రూప్స్. లెస్ దాన్ 50% బ్లాక్స్ ఉన్నాయనుకోండి, స్టంటింగ్ కానీ బైపాస్ కానీ ఏమీ అవసరం లేదు. లెస్ దాన్ 50% ఉంటే మెడికల్ థెరపీ మాత్రమే సరిపోతుంది. సో లెస్ దాన్ 50% బ్లాక్స్కి మందులతోనే మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, స్టంట్ ఆర్ బైపాస్ ఎప్పుడు రిక్వైర్మెంట్? మోర్ దాన్ 70 to 80%, మోర్ దాన్ 70 to 80% బ్లాక్స్ ఉంటే స్టంటింగ్ కానీ లేదా బైపాస్ కానీ చేయించుకోవాల్సిన కంపల్సరీ అయితే ఉంది, నెగ్లెక్ట్ చేయడానికి లేదు. మరి 50 to 70% బ్లాక్స్ ఉంటే ఏం చేయాలి సార్ అనేది లాట్ ఆఫ్ పీపుల్. 50 to 70% ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ బ్లాక్ వల్ల మనకి ఇబ్బంది ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అకార్డింగ్ టు స్టడీస్ 50 to 70% బ్లాక్స్లో అన్ని బ్లాక్స్ కూడా మనకి ప్రాబ్లం క్రియేట్ చేయవు. అంటే నడిస్తే ఆయాసం రావడం, నొప్పి రావడం క్రియేట్ చేయవు. మనం వర్క్ చేసినప్పుడు కూడా మన బ్లడ్ ఫ్లో బాగానే అందుతుంది. సో ఎవరిలో ప్రాబ్లం అవుతుంది, ఎవరిలో ప్రాబ్లం కాదనేది మనం చూసి చెప్పలేం. దానికే వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టెస్ట్. ఇన్వేజివ్ టెస్ట్ అంటాం, నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అంటాం. ఇన్వేజివ్ టెస్ట్ అంటే ఫిజియలాజికల్ స్టడీస్ అంటాం. అంటే ఈ బ్లాక్ వల్ల కింద మనము ఒక పేషెంట్ని ఎక్సర్సైజ్కి కానీ స్ట్రెస్కి కానీ గురి చేసినప్పుడు బ్లడ్ అనేది సరిగా అందుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తాం. దాన్నే ఎఫ్ఎఫ్ఆర్ కానీ, ఐఎఫ్ఆర్ కానీ, క్యూఎఫ్ఆర్ కానీ, ఇలా లాట్ ఆఫ్ ఇండిసిస్ ఉన్నాయి మనకి. ఓకే, ఆ టెస్ట్లు చేసిన తర్వాత దాంట్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి, అంటే ఒక టార్గెట్ వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూ కంటే తక్కువ ఉంటే స్టంట్ చేయాలి, ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే అవసరం లేదనేది ఉంటుంది. సో ఈ 50 to 70% బ్లాక్ ఉన్న వాళ్ళు ఆ టెస్ట్లు చేయించుకున్న తర్వాత తీసుకుంటేనే వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అందుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ టెస్ట్ ఒకవేళ ఆ టెస్ట్ చేయించుకోలేదు, బట్ చేస్తే నాకు అవసరం లేదని వచ్చింది అనుకోండి, వేయించుకోవడం వల్ల ఐ విల్ బీ అట్ లాస్. ఎందుకంటే ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ స్టంట్ మ్యాక్సిమం వేస్తే బాగానే పనిచేస్తాయి, బట్ స్టిల్ దెర్ ఈస్ అ స్మాల్ రిస్క్ ఆఫ్ అగైన్ రికరెంట్ అక్లూషన్ అంటాం. అంటే ఈవెన్ 1%, 2% ఉండేది కూడా రిస్క్ తీసుకోకూడదు కదా. సో అన్నెసెసరీగా వేయించుకున్నట్లే అవుతుంది అనమాట. సో ఆ టెస్ట్ చేయించుకోకుండా తీసుకుంటే అన్నెసెసరీ స్టంట్ వేయించుకున్నట్టు, లేదా ఎక్కడైతే అవసరం ఉన్న చోట మనం వేయించుకోకుండా మళ్ళీ రిస్క్లో ఉన్నట్లు. సో 2 are డేంజరస్. కాబట్టి ఈ ఫర్దర్ టెస్టింగ్ అనేది చేయించుకొని మనకు అవసరమా లేదా అని తెలుసుకొని చేయించుకుంటేనే మనం కరెక్ట్ వైద్యం అనేది ఉంటుంది. అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అంటే మరీ అంత కాస్ట్ అయితే కాదు, ఇట్ ఇస్ అఫోర్డబుల్ ఓన్లీ. అఫోర్డబుల్ ఆ మాత్రం కూడా అఫోర్డబుల్ లేదు అనుకునే వాళ్ళకి దెర్ ఆర్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్స్ ఉన్నాయి, లైక్ కార్డియాక్ ఎంఆర్ఐ, లేదంటే న్యూక్లియర్ స్కాన్స్, డోబటమిన్ స్ట్రెస్ ఎకో టెస్ట్, ఇలా మనకు ఫర్దర్ టెస్టింగ్స్ కూడా ఉన్నాయి. అవి దెర్ ఆర్ వెరీ చాలా తక్కువనే అవుతాయి. సో ఆ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ కూడా చేయించుకొని, ఒకవేళ ఆ టెస్ట్లో గిన మనకి ప్రాబ్లం లేదనుకుంటే వీ కెన్ కీప్ ఆన్ మెడికల్ మేనేజ్మెంట్. లేదు ఆ టెస్ట్లో గిన ప్రాబ్లం ఉందంటే దెన్ వీ కెన్ గో ఫర్ స్టంటింగ్ అనమాట. సో ఇవి అందరూ తెలుసుకోవాల్సినది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ థింగ్, స్టంటింగ్ ఆర్ బైపాస్ ఎవరిలో చేస్తాము, ఏది బెటర్ అనేది చాలామందికి ఉంటుంది. అండ్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఆర్ గైడ్ లైన్స్. సో ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటాం, అంటే 3 బ్లాక్స్ ఉంటాయి. 3 బ్లాక్స్ ఉంటే బైపాసే చేయించుకోవాలంటే లేదు, యూ కెన్ డూ స్టంటింగ్ ఆల్సో. మనకున్న రీసెంట్ అడ్వాన్సెస్ కానీ, లాట్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, లేదంటే మెటీరియల్ అడ్వాన్స్మెంట్స్, దీనివల్ల స్టంటింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ఏ బ్లాక్ అయినా స్టంట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఎటువంటి బ్లాక్కైనా. ఈ బ్లాక్స్లలో కూడా టైప్స్ ఉంటాయి. ఫ్యాటీ బ్లాక్ అంటాం, అంటే కొవ్వు మాత్రమే ఎక్కువ ఉంటుంది. దెన్ ఫైబ్రస్ బ్లాక్ అంటాం, అంటే స్మూత్ మజిల్ సెల్స్ అనేవి ఉంటుంది, కొంచెం ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఫైబ్రస్ బ్లాక్స్ అంటాం. నెక్స్ట్ హార్డ్ బ్లాక్ అంటే కాల్షియం బ్లాక్ అంటాం. అంటే మన సిమెంట్ ఎంతైతే గట్టిగా ఉంటుందో
మన బ్లాక్స్ ఉన్న చోట అంత గట్టిగా ఉంటుందన్నమాట ఆ బ్లాక్. అంటే దాన్ని పెనట్రేట్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, ఇవి 3 రకాల బ్లాక్స్. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ ప్రకారం ఈ 3 రకాల బ్లాక్స్లో కూడా మనం స్టంట్స్ అనేది వేసుకోవచ్చు. కానీ బట్ వీల్ క్యాలిక్యులేట్, దేర్ విల్ బి షేర్డ్ డెసిషన్. అంటే ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నప్పుడు వీల్ ఆల్వేస్ డిస్కస్ విత్ సిటీ సర్జన్ అండ్ కార్డియాలజిస్ట్. ఈ షేర్ డెసిషన్తో మనకి విచ్ విల్ బీ బెటర్. దాంతోపాటు హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఏమున్నాయి అంటే కిడ్నీ రిస్క్ ఫ్యాక్టర్స్, క్రియాటిన్ ఉన్నప్పుడు మనం వీ షుడ్ బీ కేర్ఫుల్ ఇన్ డూయింగ్ స్టంటింగ్. లేదా షుగర్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి. లేదా లెఫ్ట్ మెయిన్ వెజల్ అంటాం, అంటే లెఫ్ట్ సైడ్ మనకి ఒక మెయిన్ వెజల్ నుంచి 2 బ్రాంచెస్ లాగా డివైడ్ అవుతాయి అనమాట. సో ఈ లెఫ్ట్ మెయిన్ వెజల్లో బ్లాక్ ఉందా అనేది చూస్తాం. ఇలా ఈ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనం ఇది స్టంట్ చేయించుకోవాలా, బైపాస్ చేయించుకోవాలా అనేది డిసైడ్ చేస్తాం అనమాట. ఓకే, అవి మనం యూజువల్గా ప్లాన్ చేసే విధానం. సార్ ఇప్పుడు స్టంటింగ్ లో మీరు చెప్పినట్లుగా ఇన్ ఫ్యూచర్ కొంత రిస్క్ కూడా ఉంటుంది అన్నారు, అది ఎటువంటి రిస్క్ ఉంటుంది సార్? అంటే స్టంటింగ్లో ఉండే రిస్క్ ఏంటంటే రికరెంట్ స్టీనోసిస్ అవ్వడం అనమాట. అది 1 to 2%. ఈవెన్ సిఏబిజీ ఆల్సో హ్యావింగ్ 1 to 5% రిస్క్ ఆఫ్ రికరెంట్ గ్రాఫ్ట్ అక్లూషన్. సో రెండిట్లోనూ ఉంటుంది. సో బట్ దట్ ఈస్ వెరీ మినిమల్, 1 to 2%. ఇవి ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి దానివల్ల తగ్గించే అవకాశం ఉంటుంది. రెండోది మన లైఫ్ స్టైల్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్లో పెట్టుకొని మనం మెడికేషన్స్ తీసుకుంటే రికరెంట్ బ్లాక్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్స్, స్టంట్ ప్లాట్ఫామ్ అంటాం, అంటే ఏదైతే మెటల్ మెష్ ట్యూబ్ ఉంటుందో అది అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. అంటే థిన్ మెటల్ స్టడ్స్ రావడము, ఓపెన్ సెల్ డిజైన్ అంటాం, ఓపెన్ సెల్ డిజైన్ స్టంట్స్ రావడము, ఇలా ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్తో మనకి రికరెంట్ బ్లాక్స్ అనేది చాలా తక్కువ అయిపోయినాయి అనమాట. అది సార్ ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ కావచ్చు, మీరు చెప్పిన బైపాస్ సర్జరీ అండ్ స్టంటింగ్, వీటికి ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటామంటే సార్ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ కావచ్చు, బైపాస్ కావచ్చు, ఓపెన్ చేసి సర్జరీ చేస్తారు, అది అందరికి తెలిసిందే. ఈ స్టంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? స్టంటింగ్ అనేది చాలా సింపుల్ అండి. యూజువల్గా మన బ్రెస్ట్ ఉందా, మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఆర్టరీస్ ఉంటాయి, లేదా మన గ్రాయిన్లో ఆర్టరీస్, ఫిమరల్ ఆర్టరీ ఉంటుంది, ఇక్కడ రేడియల్ ఆర్టరీ ఉంటుంది. ఒక చిన్న నీడిల్ పంక్చర్ చేసి దాంట్లో ఒక షీత్ అనేది పెడతాం, ట్యూబ్ అంటే ఒక ట్యూబ్. ఆ ట్యూబ్లో నుంచే మనం ట్యూబ్స్ అన్నీ తీసుకొని పోయి ఎక్కడైతే మన గుండెకి రక్తనాళం అనేది వస్తుందో అక్కడ తీసుకొని పోయి దాన్ని ఎంగేజ్ చేస్తాం. దానిలో ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ ద్వారా ఒక వైర్ను పంపిస్తాం. ఆ వైర్ను పంపించి ఆ వైర్ మీద మనం బెలూన్ తీసుకొని పోయి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బెలూన్తో ఫస్ట్ ఓపెన్ చేస్తాం. ఆ బ్లాక్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ స్టంట్ అవసరం ఉంటే అక్కడ స్టంట్ డిప్లాయ్ చేస్తాం. ఇది చాలా పెయిన్లెస్ ప్రొసీజర్, వెరీ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్. అండ్ ఇది చేసిన తర్వాత పేషెంట్ని మ్యాక్సిమం 2-3 డేస్లో డిశ్చార్జ్ చేయొచ్చు. సో దట్ వై ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్, వెరీ ఈజీ ప్రొసీజర్. అండ్ పేషెంట్ కూడా 2-3 డేస్లోనే డిశ్చార్జ్ అయ్యి హ్యాపీగా దే కెన్ గో టు హోమ్. అంటే స్టంటింగ్ తర్వాత పేషెంట్ నార్మల్ గానే తన వర్క్స్ అన్ని చేసుకోవచ్చు, స్టంటింగ్ తర్వాత చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుంది సార్ బైపాస్ సర్జరీ? బైపాస్ ఇస్ లైక్ వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ చెస్ట్, దెన్ అంటే దాంట్లో కూడా మినిమల్లీ ఇన్వేజివ్ వచ్చాయి. అంటే మన ఇన్సిషన్, చిన్న ఇన్సిషన్తో కూడా చేసే టైప్ ఆఫ్ సర్జరీస్ కూడా వచ్చాయి అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత దెన్ దేర్ ఆర్ 2 types, ఆన్ పంప్ సర్జరీస్, ఆఫ్ పంప్ సర్జరీస్ అని చేస్తారు. డిపెండ్స్ ఆన్ ద సర్జన్స్ ఎక్స్పర్టీస్ అండ్ మనకి ఎన్ని గ్రాఫ్ట్స్ కావాలి అనే దాన్ని బట్టి ఆన్ పంప, ఆఫ్ పంప అని చేస్తారనమాట. సో ఈ ఎవ్రీ ప్రొసీజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిస్క్స్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ సిఏబిజీ తీసుకుంటే, బైపాస్ తీసుకుంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్, స్ట్రోక్స్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాగ దీని కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి. అవన్నీ కూడా 2 to 5% ఆఫ్ కాంప్లికేషన్స్. అదే స్టంటింగ్ తీసుకుంటే మోస్ట్లీ లోపల మన ఎక్కడైతే చేసామో అక్కడ చిన్న వాపు రావడము అలా ఉండే ఛాన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చేసేటప్పుడు ఒక్కొక్కసారి సడన్గా మళ్ళీ బ్లాక్ రావడము, లేదా చిన్న కోత రావడము, ఫ్లో తగ్గడము కింద, ఇట్లా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఆల్ దోస్ ఆర్ 1 to 2%. సో రెండిటికి దాని అడ్వాంటేజెస్, రెండిటికి దాని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ యూజువల్గా అప్ టు 4 number ఆఫ్ స్టంట్స్ మనం ఓకే వీ కెన్ డూ ఇఫ్ ద లిజన్స్ ఆర్ సింపుల్ లిజన్స్. మనకున్న బ్లాక్స్ సింపుల్ బ్లాక్స్ ఉన్నాయి, 3-4 స్టంట్స్ కూడా వేయించుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైరింగ్ మోర్ దెన్ 5, 6, 7 అనుకోండి, మల్టిపుల్ బ్లాక్స్ అన్నీ ఉన్నాయనుకోండి, ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఎ సర్జరీ. ఓకే, సో చాలా మందికి ఏంటంటే మనకున్న స్కీమ్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్న దాంట్లో మినిమం లిమిటేషన్ ఆఫ్ స్టంట్స్ 2 స్టంట్స్ అవైలబుల్ అప్రూవల్ ఉంటుంది మనకి. సో అందరు కూడా 2 స్టంట్సే వేయించుకోవాలనే కాన్సెప్ట్లో ఉంటారు. బట్ ఏ గైడ్లైన్స్లో కూడా ఇన్ని స్టంట్లు మాత్రమే వేయించుకోవాలనేది ఎక్కడా లేదు. ఏ గైడ్లైన్స్, ఎనీ యూరోపియన్ కానీ యూఎస్ గైడ్లైన్స్ కానీ ఎక్కడ కూడా యూ కెన్ డూ ఎనీ నెంబర్ ఆఫ్ స్టంట్స్. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం నీకు బ్లాక్ ఉంది, దానికి స్టంట్ వేయించు అంటే యూ కెన్ డూ స్టంట్స్. 3 స్టంట్లు వేయించుకున్నావు, నాకు మళ్ళీ బ్లాక్ వచ్చింది, మళ్ళీ కూడా వేయించుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్టర్స్. మనకి దానికి అంటే
ఈ బ్లాక్స్ అనేది ఎందుకు వస్తున్నాయి, దాని మెకానిజం అనేది మనం ఐడెంటిఫై చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలగాలన్నమాట. ఓకే. సో అదే అనమాట.